సమ్మక్క సారళమ్మల మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క ప్రతిమను తీసుకొచ్చే ప్రక్రియ జరగనుంది. కాసేపట్లో గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య మరికొందరు పూజారులు చిలకలగుట్టపై నుంచి కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపరుచుకుని తీసుకొస్తారు. రాత్రి సమ్మక్కను ప్రతిష్ఠించాక భక్తుల మొక్కులు మొదలవుతాయి. నలుగురు వనదేవతలు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు లక్షలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ఇప్పుడు వ్యాపార కేంద్రం కూడా. చిన్న చిన్న పూసల వ్యాపారం నుంచి హెలికాప్టర్ సేవల వరకు సాగుతున్న వ్యాపారంలో నెట్వర్క్ ప్రధాన సమస్యగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రతి ఆధ్యాత్మిక కేంద్రం ఒక వ్యాపార కేంద్రం. అందుకు ఉదాహరణ ఇప్పుడు మేడారం. ఎందుకంటే మేడారం ఒక జనజాతరం తలపిస్తుంది. 1 కోటి మందికి పైగా ఇక్కడికి భక్తజనం వస్తారన్న ఒక అంచనాలో ప్రతిదీ కూడా ఇక్కడ ఒక వ్యాపారాన్ని మనం ఒక మార్కెట్లో మనం చూడవచ్చు. ఫుడ్ బిజినెస్ కావచ్చు, టాటూస్ కావచ్చు, బొమ్మలు కావచ్చు, వ్యాపారానికి కాదేది అనర్హం అన్న రీతిలో మనకు వ్యాపారం కనిపిస్తుంది. కొంతమంది భక్తజనం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ అసలు ధరలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారు? ముఖ్యంగా ఇక్కడికి వచ్చారు కదా, బాగుంది కదా. మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కొనుక్కున్నప్పుడు ఏదైనా ధరలు ఎక్కువ ఉన్నాయా, ఎట్లా ఉంది? నా పేరు విష్ణువర్ధన్, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ధరలు అనేటువంటిది విపరీతంగా ఉన్నాయనేది క్లియర్గా కనబడుతుంది. ఒక ధరల మీద ఒక మానిటరింగ్ వ్యవస్థ లేదనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ కేవలము ఏది టచ్ చేసినాను చాలా ఎక్కువగా ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు నెట్వర్క్ లేనే లేదు. సో అదొక్కటి గమనించాలి. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ నెట్వర్క్ సదుపాయాన్ని, ఎందుకంటే ఇప్పుడు ఏమైంది అని అంటే మనకు క్యాష్లెస్ అనేది ఎక్కువైంది. ఫోన్పే, గూగుల్ పే లాంటిది ఎక్కువైపోయింది. మేము కూడా దాని మీదే మోస్ట్లీ డిపెండ్ అయ్యి ఉన్నాం. మేము తక్కువ తీసుకొచ్చాం క్యాష్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫోన్పే యూజ్ చేద్దామన్నా కానీ అసలు నెట్వర్కే రావడం లేదు. ఎవరినైనా కాంటాక్ట్ అవుదామన్నా కానీ మనిషి తప్పిపోయినను అసలు ఇబ్బంది అనేది వస్తుంది. దీన్ని సత్వరమే పరిష్కరించాలి. ముఖ్యంగా జంపన్న వాగు దగ్గర ఏదైతే ఉందో చిన్న ఇరుకిరుకు పాపం చిన్న పిల్లల తల్లులు అసలు ఎంత ఇబ్బంది పడ్డారో అది చాలా బాధాకరం. ముఖ్యంగా ఇంకోటి మా మిత్రుడు అన్నట్టు నెట్వర్క్ ఇష్యూ, ఏదున్నా క్యాష్లెస్ ఇప్పుడు. అవునా, అలాంటి సందర్భంలో ఫోన్పే పనిచేయకపోవడం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, దీనికి ఏ రేంజ్లో ఉన్న సౌకర్యాలు లేవు, కనీస వసతులు కూడా లేవు. అవునా, కాబట్టి ముఖ్యంగా అయితే ఈ ఫోన్పే నడవడానికి నెట్వర్క్ ఇష్యూ అయితే చాలా వెరీ ఇంపార్టెంట్. ఇవాళ డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయిన క్రమంలో ఈ మొత్తంగా ఇక్కడ ఆ నెట్వర్క్ ఇష్యూ కారణంగా ఆ డబ్బులను చెల్లించలేకపోవడము, హాట్ క్యాష్ జేబులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో వ్యాపారం కూడా ఏ విధంగా కొనసాగుతుంది, మార్కెట్ ఏ విధంగా ఉంది కూడా మనకి ఇక్కడ పరిస్థితులు కళ్ళగొడతాయి.